కొబ్బరి చెప్పలో కూర్చోబెట్టి మరీ భోజనాలు పెట్టడం ఇది మా కోనసీమోలు ప్రత్యేకత. అంటే వింతలు విడ్డూరాలే మా కోనసీమవారి వడ్డానాలు. అతిథి మర్యాదల్లో మా కోనసీమ వారికి పోటీ సాటి లేనే లేరు. అలాంటి మా ఇళ్లలోనే పెళ్లి జరిగితే మర్యాదలకే మర్యాదలు చేసి పంపిస్తాం. ఇది మధ్యాహ్నం కేవలం వియ్యంకుల కోసం ఏర్పాటు చేసిన భోజనాలండి. పెళ్లికి వచ్చిన వియ్యంకులను కూడా మామూలు కుర్చీలో కూర్చోబెడితే ఏం బాగుంటుందండి. అందుకనే ఆదిరెడ్డి ఈవెంట్స్ వాళ్ళని పిలిపించి మా రుచికి అభిరుచికి తగ్గట్టు ఈ కొబ్బరి చెప్పల్లోని డైనింగ్ ఏర్పాటు చేసాం. కొబ్బరి చెప్పల్లాంటి కుర్చీలు, బంగారు పళ్ళాల్లో భోజనాలు, సాఫ్ట్వేర్ డ్రెస్సులతో వడ్డనలు. కొత్త రకమైన అనుభూతితో రుచికరమైన అభిరుచులను అందించాలంటే ఎక్కడున్నా సరే ఆదిరెడ్డి ఈవెంట్స్ ని పట్టుకోండి. అప్పటి మన దేవతల నిర్మాణాలకి ఆర్కిటెక్ట్ విశ్వకరం అయితే ఇప్పటి మన ఇళ్లలోని ఈ పెళ్లి వేడుకలకి బెస్ట్ ఆర్కిటెక్ట్ ఈ ఆదిరెడ్డి ఈవెంట్స్ వాళ్ళు అన్నమాట. ఇక్కడ నా మాటలతో నమ్మాల్సిన పనే ఉందండి. చూస్తుంటే అర్థం కావట్లేదు వీళ్ళ ప్రతిభా పనితనం ఎలాంటిదో. ఫంక్షన్ కి కొత్త అపీరెన్స్లతో మన ముందుకు వస్తుంటారు వీళ్ళు. ఆదిరెడ్డి ఈవెంట్స్ వీళ్ళకి వీళ్ళే పోటీ, వీళ్ళకి వీళ్ళే సాటి. బేసిక్ గా మనం మంచి ఫుడీ అన్న సంగతి అందరికీ తెలిసిందే కదండి. ఈ ఆదిరెడ్డి ఈవెంట్స్ వాళ్ళు వినూత్నంగా చేసే ఈ పద్ధతి నచ్చేనండి. వాళ్ళు ఆహ్వానించిన ప్రతిసారి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాను. అబ్బో, రకరకాల కాఫీలు అందించే కాఫీ బార్ అంట. అప్పడం పేజ ఎప్పుడైనా తిన్నారా? పోనీ చీలా శాండ్విచ్, చివరగా ఇచ్చే కిల్లి, మొదటగా ఇచ్చే మొజిటోస్, పిల్లల కోసం చాక్లెట్ ఫౌంటైన్స్, ఇంకా మన చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చే బచ్పన్స్, లాలీపాప్స్. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మోత్సవాన్ని తలపించేలా ఉంది వీళ్ళ కళ్యాణోత్సవం. ఇక్కడ ఉన్నవన్నీ నేను ఒక్కొక్కటిగా చెప్పలేను కానీ ఒకే మాటలో ఇన్నున్నాయో మాత్రం చెప్తా. ఇక్కడ వీళ్ళు పెట్టిన స్టార్టర్స్, స్నాక్స్, టిఫిన్స్, భోజనాలు, డిజర్ట్స్, డ్రింక్స్ అన్ని కలిపి 500 రకాలు పైగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఎన్నని చెప్పను, ఏవని చెప్పను. నాకు ఇక్కడ ఫంక్షన్ లో ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూడటానికి అరగంటకు పైగా సమయం పట్టింది. బాజా భజంత్రీలు, పల్లకీల ఊరేగింపుల మధ్యన గ్రాండ్ ఎంట్రీలు ఘనంగా జరిగాయి. కానీ ఒక్క మాట మాత్రం నిజంగా నిజమండి. జీవితంలో ఒక్కసారైనా ఆదిరెడ్డి ఈవెంట్స్ వాళ్ళు ఫెసిలిటేట్ చేసిన ఫంక్షన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి వీళ్ళకున్న అనుభవంతో అంత బాగా ఈవెంట్ ని తీర్చిదిద్దుతారు. మరి అన్ని రాష్ట్రాల్లోని వెరైటీస్ అన్నిటినీ మీ విందులో అతిథులకు అందించాలనుకుంటే దానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆదిరెడ్డి ఈవెంట్స్. నేను ఇక్కడ పెట్టిన 500 రకాలు తిందామని ప్రయత్నించానండి. కానీ చివరికి ఒక 100 రకాల వరకే తినగలిగాను అంతే. అతిథుల్ని సైతం అబ్బురపరిచేలా ఉంటాయి వీళ్ళు చేసే అరేంజ్మెంట్స్. ఇక్కడ కూడా మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఉందండి, కానీ రష్యన్ ముద్దు గుమ్మలతో పెట్టారు. ఇక్కడ వీళ్ళ ఫంక్షన్ ఇంత సజావుగా సాగడానికి సుమారుగా పొద్దున్నుంచి 300 మంది కార్మికులు కష్టపడ్డారు. ఇలాంటి ఒక గొప్ప ఫంక్షన్ వల్ల ఒక్క పైసా కూడా వృధా కాదండి. ఇది ఎంతో మందికి జీవనాధారం. గుర్తుపెట్టుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ఈవెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆదిరెడ్డి ఈవెంట్స్ అండ్ ఫెసిలిటేటర్స్.